సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు చిట్కూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పటాన్చెరులో గుండాయిజం లేకుండా చేస్తానని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తాను చేసిన కబ్జాలను ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు చేసిన భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతిని సాక్ష్యాలతో మీడియా ముందు పెడుతున్నానని ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. తన పీఆర్ఓతో బిల్డర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను మీడియా ముందుంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మైపాల్ రెడ్డి చెప్తుంటాడు, నేను ఒక కబ్జా చేయలేను, ఒకటి ఏం చేయలేను, నేను క్లీన్ స్ట్రీట్ అని చెప్తుంటాడు కదా, క్లీన్ స్ట్రీట్ అని చెప్తుంటాడు కదా, నా కుటుంబ సభ్యులు నేనని చెప్పి. అన్న 2014లో మీ పరిస్థితి ఏందో ఈ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీ పరిస్థితి ఏందో తెలుసు. ఈ రోజు 2 సార్లు గెలిచిరు, అభివృద్ధి చేసినట్టు అభివృద్ధి చేసింది నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నావు, నీ రౌడీజాన్ని అభివృద్ధి చేసినావు, ఇక్కడ బిల్డర్లను పీడించినావు, ఇక్కడ ఇండస్ట్రీలను పీడించినావు, గవి అభివృద్ధి చేసినావు అన్న. ఒక్కోసారి చెప్తుంటాడు మైపాల్ రెడ్డి గారు, ఒక్క ప్రూఫ్ చూపిస్తే నేను గుండు కొట్టుకొని పోలీస్ స్టేషన్ ముందునే గుండు కొట్టుకొని నేను ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, నా కుటుంబ సభ్యులు నేను ఇట్లాంటి చేసిన అని చెప్తే ఏంటి అన్న గూడెం మధుసూదన్ రెడ్డి మా చెప్పులు గ్రామమే, వేరే కాదు. 309 సర్వే నెంబర్ అన్న, 2004 లేఅవుట్ అయిపోయిందన్న. ఈ మాట మీద ఉన్నాడేమో అడగండి అన్న. ప్రూఫ్ చూపిస్తే చేస్తా, ప్రూఫ్ చూపిస్తే చేస్తా అంటారు కదా, ప్రూఫ్ విత్ ప్రూఫ్